పథకాల అమలు ప్రచారం విషయంలో టీడీపీ దూకుడు జనసేనకు ఇరుకును పెడుతోందా? అంతా వాళ్లేనా? మన సంగతి ఏంటని గ్లాస్ పార్టీ క్యాడర్లో అంతర్మథనం మొదలైందా? టీడీపీ తాను ఇచ్చిన హామీల అమలు వాటి గురించి ఘనంగా చెప్పుకుంటుంటే మన సంగతి ఏంటని జనసేన నేతలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారా? ఆ పార్టీ ప్రత్యేకంగా ఇచ్చిన హామీ ఏంటి? వాటి అమలు ఎందాక వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగి ఏడాది పూర్తయింది. ఈ టైంలో అమలైన హామీలు, జరిగిన పనుల గురించి విస్తృత చర్చ మొదలైంది రాష్ట్రంలో. ఆ చర్చ దిశగానే తెలుగుదేశం పార్టీ కూడా కార్యక్రమాలు రూపొందించుకుంటోంది. అయితే రాజకీయంగా చూసుకుంటే ఇది కూటమి పార్టీల మధ్య బాగా సున్నితమైన అంశంగా మారుతున్న సౌండ్ వినిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఎన్నికల ప్రచారంలో సూపర్ 6 హామీలిచ్చింది టీడీపీ. అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై దృష్టి సారించింది. హామీలు అమలవుతున్న క్రమంలో ప్రజల్లోకి వెళుతూ ప్రచారం మొదలుపెట్టింది కూడా. ఇంటింటికి కార్యక్రమంలో వీటి గురించి పూర్తి స్థాయిలో వివరిస్తున్నారు పార్టీ కార్యకర్తలు. సరిగ్గా ఇక్కడే కొన్ని కొత్త ప్రశ్నలొస్తున్నాయి. టీడీపీ సూపర్ 6 అమల్లో స్పీడ్గా ఉంది. అదే విషయాన్ని జనానికి చెప్పుకుంటోంది. మరి కూటమిలో ఇంకో కీలక భాగస్వామి అయిన జనసేన సంగతేంటి? ఆ పార్టీ పాత్రేమైంది? తాను సొంతగా ఇచ్చిన హామీల మాటేమైంది? వాటిని అమలు చేసేది ఎప్పుడంటూ రకరకాల ప్రశ్నలొస్తున్నాయట. వాటి గురించి ఇప్పుడు ఆ పార్టీ ఎందుకు మాట్లాడడం లేదన్నది పలువురు పొలిటికల్ పరిశీలకుల డౌట్. వారాహి యాత్రల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా హామీల గురించి ప్రస్తావించారు. సూపర్ 6 గురించి చెప్పడంతో పాటు జనసేన హామీలకు కూడా విస్తృత ప్రచారం కల్పించారాయన. నిరుద్యోగ యువతకు 10 లక్షల పెట్టుబడి సాయం, సిపిఎస్ రద్దు, ఉపాధి అవకాశాల కల్పన వంటి వాటి గురించి అప్పట్లో గళం వినిపించారు పవన్. అయితే ఇప్పుడు ఆ హామీల అమలు గురించి జనసేన అధిష్టానం ఎందుకు మాట్లాడడం లేదన్నది లేటెస్ట్ క్వశ్చన్. ఆ విషయంలో పార్టీ వైఖరేంటి? అమలు కోసం కీలక భాగస్వామిగా ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తోంది? పాలనకు ఏడాది పూర్తయిన క్రమంలో జనసేన హామీల గురించి ఎందుకు చర్చ జరగడం లేదని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. అదే సమయంలో టీడీపీ మాత్రం అమలవుతున్న హామీలపై క్రెడిట్ను పూర్తిగా తన ఖాతాలో వేసుకుంటుందన్న అభిప్రాయం ఉంది. ఈ పరిణామాలతో జనసేన వెనక్కి తగ్గిందా, లేక తన హామీలను కూడా పూర్తిగా టీడీపీకి అప్పజెప్పేసిందా అన్న ప్రశ్నలు పొలిటికల్ పండిట్స్ మెదళ్లో మొదలవుతున్నాయట. ఇక్కడే జనసేన ఉనికికి సంబంధించిన మాటలు కూడా వినిపిస్తున్నాయంటున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉండి హామీల అమలు విషయంలో తన పాత్రను స్పష్టంగా ప్రజల ముందు ఉంచకపోతే గుర్తింపు ఎలా వస్తుందని జనసేనలోనే ఓ వర్గం మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇచ్చిన 10 లక్షల పెట్టుబడి సాయం హామీపై ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే సిపిఎస్ రద్దుపై కూడా ఆ పార్టీ తరపున ఎలాంటి ఒత్తిడి చేయడం లేదన్న అభిప్రాయం ఉంది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న జనసేన ఇకనైనా తన వాగ్దానాల అమలుపై సీరియస్గా స్పందించకపోతే ప్రజల్లో పలుచన అయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికలొస్తున్నాయట పార్టీ పెద్దలకు. ఇచ్చిన హామీలు అమలవుతున్న తీరుపై ఓవైపు టీడీపీ దూకుడుగా ముందుకు వెళుతుంటే, అదే సమయంలో జనసేన మాత్రం తన హామీల విషయంలో పట్టింపు లేనట్లుగా ఉండడం రాజకీయంగా బాగా నష్టం చేస్తుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పథకాల అమలు క్రెడిట్ మొత్తం టీడీపీకేనా? ఆ విషయంలో మిగతా మిత్రపక్షాల పాత్ర ఉండదా? అసలు వాళ్ల మేనిఫెస్టోల్లో ప్రస్తావించిన అంశాల సంగతేంటని కాస్త నిష్ఠూరంగానే మాట్లాడుకుంటున్నారట జనసేన నాయకులు కొందరు.